ప్రస్తుతం కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. మరోవైపు కేటీఆర్ తో పాటు వచ్చినటువంటి మాజీ మంత్రులు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేటీఆర్ తో పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. కానీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఉండవద్దంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారందరినీ కూడా ప్రస్తుతం వారందరినీ కూడా ఇక్కడి నుండి పంపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుతున్నాడు, ఒకసారి లైవ్ చూద్దాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. మీకు రోజులు దగ్గర పడ్డే దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చింది. తెలంగాణ ప్రజల పాలన అద్భుతంగా చేయమని ఇచ్చారు. కానీ రోజుకో పోలీస్ కేసు పెట్టి, రోజుకో కమిషన్ వేసి, రోజుకో సిట్ వేసి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి కాదు. తెలంగాణ ప్రజల విజ్ఞులు మీ యాక్టివిటీని, మీ చర్యలను, నిరంకుశ విధానాలని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. ప్రస్తుతం కేటీఆర్ అయితే మాత్రం సిట్ అధికారుల బృందం విచారణ కొనసాగిస్తుంది. ఈ రోజు విచారణ చాలా భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణతో పోలిస్తే కేటీఆర్ విచారణ చాలా భిన్నంగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నటువంటి కేటీఆర్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన కూడా కొన్ని సిట్టుకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కి చెందినటువంటి శ్రీధర్ రావు అనేటువంటి వ్యాపారిని బెదిరించి ఎస్ఐబి అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అండ్ టీం బెదిరింపులకు గురి చేసి దాదాపు 12 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు. కాబట్టి ఇందులో కేటీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ చర్చకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించి అతని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 2 అంటే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కావచ్చు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరాయి, ఎవరెవరి దగ్గర నుండి ఎంత అమౌంట్ వచ్చింది అనేటువంటి అంశానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి కేటీఆర్ను ఆ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఎస్ఐబి అధికారులతోటి గతంలో మనం చూసాం, ఇజ్రాయెల్ నుండి ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను తెప్పించి ముఖ్యంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి ఒక వార్ రూమ్ కేంద్రంగా కూడా కొంతమంది రాజకీయ నేతలు, ప్రముఖులు, మరోవైపు వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ కేంద్రంగా నడిచిందనేది ప్రధానంగా ఆరోపణ. ఆ ఆరోపణకు సంబంధించి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ప్రముఖులు, సినిమా హీరోయిన్ల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ అంశానికి సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, సో మొత్తం ఇది కేటీఆర్